హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రగడవరం అండి, పెళ్ళికి వెళ్ళాడండి మా అబ్బాయి. ప్రగడవరం చర్చ్ అండి అది. పెళ్ళికి వెళ్ళాడు కదా, అక్కడ తెలిసిన వాళ్ళది పెళ్ళికి వెళ్ళాడండి మా అబ్బాయి నిన్న. అక్కడ తీసాడండి మొత్తం. అది కూడా ప్రగడవరం ఊరండి అది అంతా కూడా. పెళ్ళికి వెళ్ళాడు నిన్న ఫంక్షను. తెలిసిన వాళ్ళు అని చెప్పారు, వెళ్ళాడు. నేను వెళ్ళలేదులేండి, నన్ను కూడా రమ్మన్నారు కానీ వాళ్ళ డాడీను మా అబ్బాయి వెళ్ళాడండి. అది పెళ్లి కారు అండి, పెళ్లి కూతురుని ఎక్కించుకొచ్చిన కారు అది. అదిగోండి అదంతా ఊరు. ఆ ఊరు ప్రగడవరం చాలా బాగుంటుందండి. ప్రగడవరం కూడా ఊరు కూడా చాలా బాగుంటుందండి అది. మా అబ్బాయి వాళ్ళ ఆడి వెళ్ళారండి పెళ్ళికి. నన్ను రమ్మన్నారు కానీ అండి నేను వెళ్ళలేదు. అదిగోండి ఊరు అదంతా ప్రగడవరం ఊరేనండి. పెళ్ళి ఇల్లు ఎలా ఉందో ఏంటో అది కూడా చూపిస్తాను చూడండి మీరు ప్రతి ఒక్కరు కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి నేను అన్నం తింటున్నానండి, చేపల ఫ్రై అండి తింటున్నానండి. అదిగోండి చూడండి మా అబ్బాయి తినేది కూడా తీసాడు. ఇక బట్టలన్నీ సిరాగ్గా ఉన్నాయని, ఇంటికాడ ఇన్ని రోజులు లేవు కదండి, ఆ బట్టలన్నీ సిరాగ్గా ఉన్నాయి. ఇంటికాడ లేతే ఎలా ఉంటుందో తెలుసు కదండి, ఆడపనిషి ఇంటికాడ లేతే ఆ బట్టలన్నీ సిరాగ్గా ఉన్నాయండి. ఆ బట్టలన్నీ అదిగోండి చేపల ఫ్రై అండి అది తింటున్నానండి నేను. బట్టలన్నీ ఇల్లు అంతా గలీజ్గా ఉందండి అవన్నీ. నిన్న మా అమ్మాయి వచ్చిందండి, వచ్చి నాకు బాగుంటలేదు కదా బట్టలన్నీ బయట వేసి అవన్నీ మడతలు వేస్తుందండి మా అమ్మాయి. నిన్న అదంతా ఇల్లు అంతా తడి కూడా పెట్టిందండి. మా అబ్బాయికి జ్వరం, నాకు బాగుంటలేదు కదండి, వాళ్ళ ఆడికి కూడా జ్వరమే. ఆ బట్టలన్నీ చాలా ఇదిగా చిరాగ్గా ఉన్నాయని వచ్చి నిన్న అవన్నీ మడతలు వేసిందండి మా అమ్మాయి. మా ఇల్లు అండి, ఇంతవరకు ఒకసారి చూపించాను, ఇది రెండోసారి అండి. ఇంటికాడ లేకపోతే అంతా ఇంటికాడ ఆడ మనిషి లేకపోతే నానా చిరాగ్గా ఉంటుందండి. అవన్నీ సదిరేసి నీట్గా మా అమ్మాయి వెళ్తుందండి. అవన్నీ బట్టలన్నీ వేసిందండి. అవన్నీ ఒక్కోటి అన్నీ సరి చేసుకోవాలండి మొత్తం నీట్గా. ఇన్ని రోజులు ఇంటికాడ లేం కాబట్టి ఆ చిరాగ్గా ఉన్నది మొత్తం కూడా నీట్గా సరి చేయాలండి. అవన్నీ కూడా ఒకటి చదువుతానండి. అదిగోండి బట్టలు ఈయన వెళ్తున్నారండి, ఇస్త్రీ ఎత్తకి బట్టలు పెట్టుకెళ్తున్నారండి. బట్టలు ఆయన బట్టలు కూడా చాలా ఉన్నాయి. మా అబ్బాయి బట్టలు నాయి కూడా ఊరిలో వచ్చాం కదండి. బట్టలు ఆయన వెళ్ళి పని మీద వెళ్ళి ఆ బట్టలు అక్కడ ఇస్త్రీ కాడ ఇచ్చి పట్టుకెళ్తారండి మా ఆయన గారు. మా బాబు తీసుకెళ్ళి కారులో పెట్టాడండి బట్టలన్నీ కూడా. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కరు దయచేసి చూడండి. ఇది బయట పక్క అండి మాది, మెయిన్ రోడ్డు పక్కనే చెప్పే కదా, ఇంతవరకు ఒకసారి చెప్పానండి మెయిన్ రోడ్డు పక్కనని. మెయిన్ రోడ్డు పక్కనండి